పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మండలంలో ఉన్నటువంటి అలియాబాద్ ప్రాంతంలో ఈరోజు ఉన్నాము. ఇక్కడ మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒకసారి వీక్షిద్దాం. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేట మండలం అలియాబాద్ గ్రామంలో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలపడానికి గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు చదువు రాకున్న నైట్ స్కూల్ పెట్టి కూడా మహిళలను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్న మన తెలంగాణ, దాంట్లో భారతదేశంలో కూడా మహిళలకు ఇస్తానని రాష్ట్రపతి ఒక మహిళ ఉండడం చాలా గర్వించదగ రోజులు ఇవి. ఎందుకంటే మహిళ సమాన హక్కులు అన్నిట్లలో ఇప్పుడు పైలట్ ఉండడం, క్రికెటర్లో కూడా మహిళలు ఉండడం, షటిల్, సానియా మీర్జా ఇట్లా అందరూ ప్రతి ఒక్కటి చెప్తే ప్రతి ఒక్క క్రీడలో కానీ చదువులో కానీ ఐఏఎస్, ఐపీఎస్ అందరూ కూడా మహిళలకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మహిళలు ఇంకా కూడా విలేల గ్రూప్ ద్వారా కూడా వాళ్ళు చదువు నేర్చుకొని బ్యాంక్ వెళ్ళడము, షాపింగ్ పోవడం, ఇప్పుడు ఫోన్పే అంటే కూడా వాళ్ళు ఫోన్పేలో కూడా డబ్బులు కొట్టడం అట్లా ముందుకు వెళ్తున్నారు. ఇంకా కూడా మహిళలు మంచి ముందుకు వాళ్ళు ప్రతి ఒక్క వ్యాపారంలో కూడా ముందుకు ఉండాలని, అప్పుడే గ్రామాలు మంచి డెవలప్మెంట్ అవుతాయి కాబట్టి మహిళలందరూ ఇంకా అన్ని రంగాల్లో ముందు సాధించాలని సర్పంచ్లే కానీ, ఎంపీటీసీలే కానీ, కార్పొరేటర్లు కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా రిజర్వేషన్లో 50% ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నిట్లలో ముందుకు పోవాలని కోరుకుంటూ ఇక్కడ అలియాబాద్ గ్రామ మా సెక్రటరీ గారికి, మా రామరెడ్డి అన్న గారికి, బాలేషు ఆయన సుధాకర్ రెడ్డి గ్రామ పెద్దలకు, అదేవిధంగా మహిళలకు మరొక్కసారి మా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు స్వరూప. అమ్మ ఆదర్శ పాఠశాలకు చైర్మన్గా ఉన్నాము. అదే గ్రూప్లో కూడా మేము లీడర్గా ఉన్నాము. మండలిలో కూడా అధ్యక్షులుగా ఉన్నాము. అదే ప్రతి మహిళకు ఈ ప్రోగ్రాం చేసిన పెద్దలందరికీ నమస్కారం. ప్రతి ఒక్క దానికి మాకు అందరూ అండగా ఉండాలి. మహిళా ఉత్సవ దినం శుభాకాంక్షలు తెలియజేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలు. మంచిగా మేము మహిళలు ఎదగాలి. మాకు మహిళలకు అందరూ మీరందరూ పెద్దలు కూడా మాకు అందరూ సహకారం చేయాలి. మా పాఠశాలకు పిల్లలకు అందరికీ ఒక డైనింగ్ హాల్ కావాలి. పిల్లలకు తిననీకి మా పాఠశాలలో మళ్ళీ మాకు డాక్టర్ బిల్డింగ్ కావాలి. మా మహిళలకు మీటింగ్ పెట్టుకోనికి లేదు. డాక్టర్ బిల్డింగ్ ఒకటి కావాలి మాకు. ఒకప్పుడు మహిళలు బయటికి వెళ్ళాలంటే భయపడే వాళ్ళము. ఇప్పుడు మాకు అందరికీ ధైర్యంగా వచ్చింది మంచిగా. అదే మేము ఇంకా మీ ముందుకు పోవాలని మేము అందరికీ ధన్యవాదాలు చేస్తాం. అందరికీ నమస్కారం. నేను అలియాబాద్ గ్రామంలో గత 20 సంవత్సరాల నుండి అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నాను. ప్రజల సహకారంతో ముందుకెళ్తున్నాము. కానీ గతంలో ఎప్పుడు ఈ విధంగా ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరపలేదు. ఇప్పుడు జరుపుతున్నందుకు గ్రామ పెద్దలకు, ప్రభుత్వానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలందరికీ. నేను కోమలత, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ, బాస్రేగడి విలేజ్ మాది, ఏ బ్లాక్ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమం చేపడుతున్నారు. అక్కడికి అతిథిగా నేను రావడం జరిగింది. నన్ను ఇన్విటేషన్ ఇచ్చిన మన బండి శ్రీకర్ రెడ్డి గారికి, యూత్ ప్రెసిడెంట్ గారికి నా నమస్కారములు. ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ కూడా నా నమస్కారములు అండి. ముందుగా మహిళలు అన్ని రంగాలలో ముందుండాలని నేను కోరుకుంటున్నా. ఇప్పుడు ఇచ్చిన ఇంటికే పరిమితం అవ్వకుండా అన్ని రంగాలలో ముందుండాలని నేను అనుకుంటున్నా. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా ప్రతి మహిళలకు ఫ్రీ బస్ అని, మళ్ళీ ఉచిత కరెంటు బిల్ అని, గ్యాస్ బిల్లు 500కే ఇవ్వడం జరిగింది. దాన్ని ఇంకా మనము పబ్లిక్లోకి, ప్రచారంలోకి తీసుకొని వెళ్ళాలి. కొంతమంది ఎగనెస్ట్గా మాట్లాడుతున్నారు, ఇంకా ఏం రాలేదు, ఏం చేయలేదు అని చెప్పనేసి అని మాట్లాడుతున్నారు. వాటికి అతీతంగా ఇవన్నీ మనం చేస్తున్నాము అని చూపించాలి. కొంచెం టైం పడుతుంది. 1 సంవత్సరం కదా వచ్చింది. 1 సంవత్సరంలోనే అన్ని కొత్త ఇంటికి వచ్చినప్పుడు ఎలాగైతే మనం సర్దుకొని అన్నీ ఉంటామో, ఇది కూడా అట్లానే అన్నీ సర్దుకొని అప్పుల పాలు ఎలా అయిపోయారు ఏంది అన్నీ చూసుకున్న తర్వాత ప్రతి విషయంలో 2500 కానీ ఇంకా ముందు ఇంకా మనకి ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అన్నీ కూడా నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి గారు, మన సీఎం గారు ముందున్నారు. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇంకా అందరికీ అవేర్నెస్ కల్పించాలని, అందరి దృష్టికి తీసుకెళ్ళి మన ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని గుర్తించే విధంగా చేపట్టాలని నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళలందరికీ. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి మన రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు మన బండి శ్రీకర్, మన తమ్ముడు ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించాడు. ఆ కార్యక్రమంకి మన ప్రియతమ నేత మన జక్కిడి శివచరణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు వారు రావడం జరిగింది. వారితో మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు ఆలియాబాద్ గ్రామంకి రావడం జరిగింది. షామీర్పేట్ మండల అధ్యక్షుడు బండి శ్రీకర్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మహిళలు, అంగన్వాడీ టీచర్స్ కానీ, లోకల్లో ఎవరైతే లోకల్ బాడీ రిప్రజెంటేటివ్స్ మహిళలు కానీ, ఆశా వర్కర్స్ కానీ అందరినీ పిలిచి సన్మానం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది.
ఈరోజు శక్తి సూపర్ సి అని చెప్పి యూత్ కాంగ్రెస్ తరఫున ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాంలో మహిళలు ఎవరైతే సమాజంలో సేవ చేసి బాగా రాణించి సమాజంలో నలుగురికి ఉపయోగపడి ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంపవర్ చేస్తారో వాళ్ళందరికీ మేము సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది, సన్మానం చేయడం జరిగింది. మహిళలందరూ ఇదే విధంగా ఇంకా వందలాది మంది వేలాది మంది మహిళలను సమాజ సేవలోకి కానీ రాజకీయాల్లోకి కానీ తీసుకురావాలి. ఇలా రాజకీయాలలో మహిళలు ఎంతోమంది చాలామంది తక్కువగా ఉన్నారు. రేపు రానున్న రోజుల్లో చట్టసభల్లో వీళ్ళకు 50% రిజర్వేషన్స్ రాబోతున్నాయి. సో ఖచ్చితంగా మహిళలందరూ యాక్టివ్గా పాల్గొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము. ఇంత మంచి ప్రోగ్రాం నిర్వహించినందుకు షామీర్పేట్ మండలం కానీ ఆలియాబాద్ గ్రామ ప్రజలకు కానీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అందరికీ నమస్కారము. నా పేరు జ్యోత్స్న, మాది అలియాబాద్ విలేజ్. నేను వివోయిగా పనిచేసిన, నాతో పాటు ఇంకా ముగ్గురు ఉన్నాము. అందరికీ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ గ్రామ ప్రజలు చాలామంది విచ్చేసిండ్రు, అలాగే పెద్దలు కూడా విచ్చేసిండ్రు. అలాగే అందరికీ మరొకసారి మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేము కోరుకుంటున్నది ఏంటిదంటే మమ్మల్ని వివోఏలుగా ఎవరు గుర్తించట్లేదు. ఎంతో కృషి చేసి గ్రామ సంఘ సభ్యులకు ఎంతో చెప్తున్నాము, వాళ్ళకి తెలియనిది తెలియపరుస్తున్నాము కూడా. కాకపోతే మాకు ఎక్కడొచ్చేసరికి మా గుర్తింపు అనేది మాకు రావడం లేదు. ఇక్కడే కాకుండా మాకు రేవంత్ రెడ్డి సార్ దగ్గర కూడా మేము వివోఏలుగా ఉన్నాము, వారు కూడా కృషి ఎంతో ఉందని గుర్తించాలని రేవంత్ రెడ్డి సార్ వరకు మా వివోఎల్గా పేరు వెళ్ళాలని కోరుకుంటున్నాము. చూసారు కదండి, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు మహిళలని ఘనంగా సత్కరించడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం అలియాబాద్ ప్రాంతంలో చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా ఇక్కడికి కూడా రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ నాయకులు కూడా రావడం జరిగింది. ఇక్కడ మహిళల్ని ఘనంగా సత్కరించడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ మహిళలు కూడా వారు మాట్లాడుతూ మహిళలు మరింత అన్ని రంగాల్లో కూడా మేము ముందున్నాము, ఇదే విధంగా ఇంకా మరికొద్ది ఇంకా ఎంతోమంది కూడా మహిళలు ముందుండాలని చెప్పి వారు తెలియజేయడం జరుగుతూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.